డైటింగ్ చేస్తున్నాను. సరి చేసుకో. పక్కన పెట్టుకోండి. Incoming call from Jackie by identified by Truecaller. అసలు ఇది ఎలా ఇది లేపితే కింద ఊడిపోతుంది. ఆంటీ పట్టుకుంటా, నాన్న నువ్వు ఫ్రెండ్ పట్టుకోండి. ఇది కిందది పట్టుకోకూడదు, కింద తీసేయండి. ముందుకు రమ్మను, లైటింగ్ వచ్చింది. ముందుకు రండి మేడం. అలాగే అన్నయ్య ఒకసారి చూడాలి. రెడీ స్మైల్. ఓపెన్ స్మైల్. కొద్దిగా ముందుకు రండి, లైటింగ్ వచ్చింది. వెయిట్ 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 అలాగే ఉండాలి. ఒక్క నిమిషం ఇలా ఇలా చూడు. గెలపాక ఆగు ఆగు, వైడ్ అవుతుంది. తీసుకో. అలా అలాగే ఉండాలి. వెయిట్. న్యాచురల్గా వచ్చేయండి. అలా అటు తిరిగేసి న్యాచురల్గా. గోదాకృష్ణ అందులో పెట్టుకోమనండి, కొంచెం వాలిపోకుండా జాగ్రత్తగా. కనిపిస్తున్నప్పుడు అది నడిచి చూడు ఒకసారి. స్మైల్. ఒకసారి వదిన కొద్దిగా వెనక వాళ్ళు ఇంకా చాలుగా ఒక దానికి తీసే. వదిన ఇటు స్మైల్. ఇటు ఇటు ఐ క్లోజ్ చేసు. పెట్టేసి కెమెరా చూడొద్దు, పెట్టేసి. ఒక్కసారి అందరు చూడండి. స్మైల్. వచ్చేసి వచ్చేయండి. వచ్చేసి చేయించుకునేవాడు ఆయన. రెడీ రెడీ మీరు కట్టుకుంటారు, కొంచెం కూర్చుని పైకి పెట్టుకోండి. ఆంటీ వచ్చేయండి. చిన్నగా ముందుకు రండి. నడవండి స్పీడ్గా ఎంత దూరం ఉంది. ఓకే పెట్టేసి. మమ్మీ
పట్టుకో. ఓపెన్ స్మైల్. అలాగే ఉండండి, అలాగే ఉండాలి. వదిన చూడాలి. ఆ, ముందు రండి, ఇక్కడ సామాన్ సర్దుకుంటారు, మనం ఒక ఫోటో దిగేస్తే. వదిన ఒకసారి చూడాలి. వదిన ఒకసారి అలా పట్టుకో. కొద్దిగా క్రాస్ అన్న ఇంకొకటి ఇట్లా కూర్చో. అన్నయ్య వదిన ఇటు చూడాలా. వదిన ఒక నిమిషం వదిన ఇటు చూడు. ఒకసారి చూడు అన్నయ్య చూడు. రండి. ఆ. ఓకే ఓకే. గందరగోళం అయిపోతుంది, ముగ్గుతో వచ్చినట్టేగా. ఆ. వీడియోలోకి నువ్వు ఒక్కసారి ఒక్క నిమిషం. ఆ ఇంటికి వెంకటేశ్వర స్వామి వస్త్రాలు వచ్చాయి కదా, ఆ వస్త్రాలు వచ్చిన రోజు ఒకటి, ఇదొకటి, ఈ మూడు. అలాగే ఉండండి. అయిపోయిందా? వెయిట్ స్మైల్ ఆల్ ఆఫ్ యూ. అలాగే ఉండాలి. స్మైల్ ఓపెన్ స్మైల్. అలా అయిపోయిందా? అలాగే ఓకే ఓకే మేడం. అలా చూడాలి చూడాలండి. స్మైల్. ఓకే. ఇప్పుడు నువ్వు పట్టుకున్నా ఇంట్లో కత్తెర లేదమ్మా. అంత పెద్దది. అక్కర్లేదు, ఇక్కడ కత్తెరతో పని లేదు. రండి. ఏదో ఒకటి రాగిదో వస్తాడు వచ్చిన తర్వాత వాళ్ళు బస్ స్టాండ్లో తులసి ముందా తిరుగుతుండాలి. ఫ్రిడ్జ్ లో ఉంటుంది. వద్దులే వద్దులే వద్దులే. ఆ తులసి కాదు, దేవుడు దానిలో ఉంటాయి. తులసి అంటారు. కవర్లో ఉన్నాయి పూలతో పాటు పెట్టాను. నాన్న బాబాయ్ దీంతో మళ్ళా వీళ్ళు తీసుకో. ఇదే కావాలి చూడండి తులసి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథ సభాం. సర్వేభ్యః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః. నమస్కారం కుర్యాత్. అందరూ చెప్పండి.
अशेषे हे परिषत् भवतु पादमूले मया समर्पितां इमां सौवर्णीं दक्षिणां यत्किंचित् अपि यथोक्त दक्षिणां इव स्वीकृत आचार्याणां सन्निधौ विज्ञापनं मया क्रियते जगत् रक्षणार्थं अवतीर्णस्य श्रीभूसमेत श्रीवेंकटेश्वर स्वामिनः मंगलाशासन पूर्वकं वर्षे वर्षे क्रियमाण 30 दिनात्मक धनुर्मास महोत्सव अंगत्वेन गोदाकृष्ण भजन्त्वेन्धानास्तनुवं पुषेम मह्यन्नमन्तां प्रतिषश्चतस्रस्त्वयाध्यक्षेण कृतराजयेम मम देवाभिहवे सन्तु सर्वइन्द्रावन्तो मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षपुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे मह्यं यजन्तु मम जातिहव्याकोतिः सत्यां मनसो मे अस्तु येनो मानिकाङ्गतमतीश्वरुर्वीरुरुनः कृणोत विश्वे देवास इह वीरयध्वं माहास्महि प्रजयामातनोभिर्मारधाम द्विषते सोमराजिन् अग्निर्मन्युं प्रतिनुतन् पुनस्तादलब्ध इद आचमनेन्दी पूर्वमिन्दिरा गृहमेधिनं पाञ्चरात्र प्रवक्तारं वन्दे नारायणं प्रभुं विश्वक्सेनं तथा तार्क्ष्यं भरद्वाजं कपिञ्जलं वसिष्ठादिमुनीन् वन्दे पाञ्चरात्र प्रवर्तकान् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्त्याः परश्वरं विघ्नं निघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेन्द्रयुगं स्मरामि यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृदिस्थो भगवान् मङ्गलायतनो हरिः लाभस्तेषां जयस्तेषः श्रीवेङ्कटेश्वरः नमस्कारं कुर्यात् हस्तं प्रक्षाल्य చేకట్టుకోండి మీరు కూడా చేకట్టుకోండి ఆ తర్వాత మీరు ఆచమనం చేయండి ఇప్పుడు ఆచమనం చేయండి ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః మళ్ళా చేకట్టుకోండి ఇప్పుడు వారికి చేతిలో నీళ్ళు పోయింది ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః పునరస్తం వృక్షాయ ఓం కేశవాయ నమః ఓం పృథ్వీ త్వయా ధృతా లోకా దేవిత్వం విష్ణునా ధృతా पंचधारयमान देवी पवित्रं गुरुजासनं प्रणवस्य परब्रह्म ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यं ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् द्वितीयपरार्थे श्वेतवाराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शताब्दे मेरोर्दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे गङ्गा कावेर्योर्मध्यदेशे कृष्णानदी तटे अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमाणेन प्रभवादिषु संवत्सराणां मध्ये ॐ श्री विश्वावसुनाम संवत्सरे ॐ दक्षिणायने चंद्रस्वामिनः कृपया एवं श्री भूसमेत श्री वरदराज स्वामिनः कृपया गोदाकृष्णयोः कृपया अस्मदाचार्यवर्याणां मङ्गलाशासनपूर्वकं वर्षे वर्षे क्रियमाण नाम्न्याः एवं मम पुत्रस्य रामवर्धनगोत्रोद्भवस्य विष्णुवर्धनगोत्रोद्भवस्य वेंकटश्रीनिवास नामधेयस्य मम धर्मपत्न्याः नाम्न्याः एवं मम पुत्रस्य नामधेयस्य एवं मम पुत्रिकायाः नाम्न्याः
నామ్యాః అంతే కదా అస్మాకం ఇంకా చెప్పండి ద్వితీయ పుత్రస్య విష్ణువర్ధన గోత్రోద్భవస్య వేణుగోపాల నామధేయస్య చెన్నభారతీ నామ్యాః వెంకటమురారీ నామ్యాః నందవిహారీ నామ్యాః अस्माकं చెప్పండి सहकुटुम्बानां सपरिवर्गाणां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य धन धान्य पुत्र पौत्र अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम एवं आध्यात्मिक आधिदैविक आधिभौतिक तापत्रय निवारणार्थम अस्माभिः संकल्पित सर्व व्यापारेषु उद्योगेषु दिन दिन अभिवृद्धि सिद्ध्यर्थम अस्माकं जन्मलग्नवशात् नामलग्नवशात् जन्मांशवशात् नामांशवशात् महादशवशात् अंतर्दशवशात् विदशवशात् सूक्ष्मदश वशात् ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणां शुभ एकादश स्थान अत्यंत ఏకాదశ స్థానం అంటే 11వ స్థానం అంటే మన లగ్నంలో చెప్పారు కదా జన్మలగ్నవశాత్తు నామలగ్నవశాత్తు జన్మాంశవశాత్తు ఆ ఫలం మనకి రాదు ఏదో పిల్లల పెళ్ళి ఇంకా చెప్పలేదు వాళ్ళు ఎంత చదువుతున్నారు वर्षे वर्षे क्रियमाण धनुर्मास महोत्सव अंगत्वेन श्रीभू समेत श्री वरदराजस्वामिनः एवं गोदाकृष्णयोः तिरुकल्याण महोत्सवं करिष्यमाणः आदौ निर्विघ्नेन परिसमाप्ति अर्थं श्री विश्वक्सेन आराधनम् आचार्य श्रीहस्तेन कारयिष्ये तदंग पात्र మునివేళకి తెచ్చుకోండి అక్షతలు అట్లా పోస్తూ ఉంటే వదిలేసేయాలి ఇట్లా కడకూడదు ఓం హిరణ్యగర్భస్మవర్తదాగ్రే భూతస్య జాతః పునరేక ఆసీత్ సదా ఆధార పృథివీం యామతే స విశ్వక్సేనాన్నయంతి యో అస్మాన్ వేష్టియం చ వయం విష్మః స విశ్వక్సేనాభిమృషితాః सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः ओम नानाविध परिमल पत्र पुष्पैः ओम ध्यायामि ध्यानं समर्पयामि विष्णुः प्रचोदयात् हरिद्राचूर्णं समर्पयामि हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममापः दिव्यपरिमलगन्धान् धारयामि गन्धद्वारान्दुराधर्षां नित्यपुष्टाङ्गरेषिणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपह्मजे श्रियं दिव्य परिमल गंधान् धारयामि ओम पुष्पादिकेताय नमः ओम शैलेशाय नमः ओम सर्वपालकाय नमः ओम शोभनांगाय नमः मणिकुंडलधराय नमः तप्तकांचन भूषणाय नमः करिवक्त्राय नमः हरिप्रियाय नमः सर्वशास्त्रार्थ तत्त्वज्ञाय नमः सर्वाभीष्टफलप्रदाय नमः ओम सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः नानाविध परिमल पत्र पुष्पैः पूजयामि धूपमाघ्रापयामि धूरसि धूर्वधूर्वन्तं धूर्वतयोस्मान् धूर्वतितं धूर्वयं वयं धूर्वामस्मिन् देवानामसि साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि
प्रोक्ष्य परिशिच्य शोषणदाहन प्लावनानि कृत्वा सुरभिमुद्रया अमृते कृत्य मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां ताम्बूलं समर्पयामि मङ्गलनीराजनदीपं दर्शयामि जातवेदोगामश्वं पुरुषं जगते अभिप्रदग्न आदिः श्रिया महापरिपातय सम्राजं च विराजं चाभिश्रीर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्य यां खेतयामासं सृजामसि नित्यश्रीरस्तु नित्यमंगलानि भवन्तु संतत श्रीरस्तु मंगलानि भवन्तु ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద ఓం అనయాధ్య దంతాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్స చింతయత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः శోభచ్చపని శోభనార్థే శ్రీ విశ్వక్సేన ప్రసాదం యజమానాः శిరసా గృహంతు స్థానం ప్రతిష్ఠాపయామి ఓం నమో నమో భవతి జాయమానోన్హాంత్యాయంత్ర చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః ఓం విశ్వక్సేన ప్రసాదం యజమానాః శిరసా గృహంతు దాయ గోపీచన వల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రాన్ని సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రూన్ నాశయ నాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే ఓం రం సహస్రారం ఫట్ ఓం సుదర్శనమావాహ్య ఇమం మే వరుణేతి వరుణమావాహ్య ఇమం మే వరుణశ్రుధ్యహమధ్యాచముడయ కామవస్సురాజికే తద్వాయ బ్రహ్మణాందమానస్తదాశాస్తేజమానో హవిర్భిః వరుణమావాహ్య ఓం ప్రణామ స్వాగత స్థాపన కుంకుమ ఊర్ధ్వపుండ్రం ధారయామి ఓం దివ్య పరిమళ వస్త్రాంధ ఓం ఊర్ధ్వపుండ్రం ధారయామి ఓం నార స్వామి కుర్చీవేయండి ఓం శ్రీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః నిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః ఓం ధూపమాఘ్రాపయామి స్కారాయ మంగళం మంగళాశాసనపరైర్మఠాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం చతుర్దిక్ష చతురో మూర్తిపాణ్యస్య తేషాం హస్తేషు ప్రాగాదిక్రమేణ ఆపః శివం వాచయేత్ భగవతా కృష్ణయోః తిరుకళ్యాణ మహోత్సవారాధేశ్వర సమర్థర్విషే స్వాత్మా సమారాధయన్ అన్యోనాదినంతః వేదభయ క్రోధః నిర్దోష శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుట మహోత్సవారాధన కర్మణః कर्मणः पुण्याहं भवन्तो प्रनक्षत्रनेति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेत यत् कार्ये स्यात् वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्यावृष्टिरेमि स्वस्तिनो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ साधकहस्तान् सर्वान् गृह्षतं करकवामपात्रे विन्यस्य ॐ अथ शान्तिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु धनधान्य समृद्धिरस्तु ओम विष्णुवनामाभ्यो नमस्ते नानागोत्रेभ्यः नानानामभ्यः पुण्याहवाचन मंत्रजप दक्षिणा अपरिमित हिरण्यं तुभ्यमहं संप्रददे ओम येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण ब्रह्मणाभिः पुनातु मा जातवेदा मूर्जयन्त्या पुनातु
प्रणाम स्वागत स्थापना प्रतिमा विग्रह मुद्रा प्रदर्श्य पद्म मुद्रा प्रदर्श्य पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि अस्मसे योग ज्योदयादु हरिद्राचूर्णं समर्पयामि दिव्य परिमल गन्धपुष्टे नमः पुष्टे सहस्र ओम कमलाजय नमः ओम विमलाजय नमः कर्षिण्यै नमः शान्त्यै नमः तुष्ट्यै नमः पुष्ट्यै नमः ओम धनधान्यकर्यै नमः मनोवाञ्छायै नमः सर्वाभरणसिद्धिदायै नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि नमस्कारं చేసుకోండి जय गोविंद जय गोविंद जय गोविंद जय गोविंद जय जय गोविंद जय जय गोविंद प्राची संध्या काचिदन्तर्निशायाः वासुदेवस्य मूर्तिः श्रीरंगराज हरिचंदन योगरस्यां साक्षात् क्षमा करुणया कमलामिवाण्यां गोदावनम्य शरणं బంధువులారా చాలా సంతోషం. ఈ విశ్వావసునామ సంవత్సరం మీరందరూ గత సంవత్సరాలుగా మా కాడికొండ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఇతిరాజ సేవా మండలి సంస్థ ద్వారా గోదాదేవి యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఇంటింట ఒకింట చక్కగా జరుపుకుంటూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందరికీ పంచుతూ అమ్మ పాసురాలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అందిస్తూ తన్మయం చెంది మనం అందరం కూడా మీరందరూ కూడా పునీతులయ్యారు. అలాగే ఈ సంవత్సరం కూడా మనం ఈ ధనుర్మాస ఉత్సవాన్ని రేపటితో ముగిస్తున్నాం. దానికి ముందు రోజుగా ఒక ఆనవాయితీ ప్రకారంగా అనే ఉత్సవ నెపంతో ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించటము అనేటువంటిది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయం. కాబట్టి ఈ సంప్రదాయాన్ని వారి ఆచార్యులు వారికి చెప్పారు, వారు అనుసరిస్తున్నారు. వారి కుమారుడు వారి మనవడు అందరూ కూడా అన్వయిస్తూ ఈ యొక్క ఉత్సవాన్ని దిగుణీకృతమైనటువంటి వైభవంతో భగవత్ భాగ పెద్ద పండుగ. ఈ పండగకే అల్లుళ్ళు వస్తారు. వాళ్ళకి కావలసినటువంటివి సమకూర్చడం ఒక ఎత్తైతే అంతకంటే పెద్ద ప్రయత్నం గత 10 రోజులుగా ఈ పండుగకు పిండి వంటలు సరుకుగా కిలో 26 కిలో 25 ఒకసారి చూడాలి అన్ని రకాల మనం కూడా అన్ని తినేసామని. కానీ ఆ కాలంలో ఒక గ్రామంలో కుటుంబాల వాళ్ళు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రోజుగా 2 ఇళ్ళకి ఒక్కొక్క రోజుగా కేటాయించుకొని ఆ పిండి వంటలు అలాగా చేసేవారు. అంటే ఉత్సాహము ఆనందము అని అర్థం. ఇంత ఆనందం మనలో ఉన్నటువంటి దోషం తొలగిపోయి ఉత్సాహంతో జరుపుకునేటువంటి పండుగ. ఆ రోజున ఏమాత్రం కూడా విచారం లేకుండా కష్టం అనేటువంటిది తెలియకుండా ఎలాంటి వారైనా సరే అందరితో కలిసి ఉన్నంతలో చక్కగా ఈ పండుగ జరుపుకోవటం అనేటువంటిది మన రంగంలో మన యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ఉత్సవమే ఈ ధనుర్మాస ఉత్సవం. ఆ మీదట ద్వితీయ యజ్ఞోపవీత ధారణకు సంబంధించినటువంటి ఒక యజ్ఞోపవీత పూజా కార్యక్రమాన్ని పూర్తయి స్వామి దాన్ని కూడా ధరింపజేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందన్నమాట. యజ్ఞోపవీతం అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి వారు అని అర్థం. అనుష్ఠానాన్ని ఆచరించేటువంటి వారు. ఆయుష్యం పరమం
లెఫ్ట్ అటు నుంచి అట్లా కిరీటం తీసి సువర్ణం వేయాలి లేకపోతే కిరీటం తీయచ్చు. కొంచెం అటు ఇటు తిప్పుతూ కిరీటం వస్తుంది అది పెద్ద ఓకే లాకెట్ లెఫ్ట్ సైడ్ వైపు రావాలి లాకెట్ లెఫ్ట్ సైడ్ వైపు అది వేసి ఇది వేసి అండి స్ట్రైట్ అండి కొలిసేసినట్టు వేసారు నేను మగవాళ్ళకి పవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. ఓం యజ్ఞోపవిధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. సైడ్ ఎడమ చెవి దగ్గర కొంచెం జంజు మన లోపల అది ముందు ఇది వేసి అది వేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర కింద తేనె తీసుకోండి. దాన్ని స్వీకరించేటువంటి ఒక రక పవిత్రమైనటువంటి యజమాని యజమానురాలు ఇద్దరు కూడాను ఉపవాస దీక్షతో వివాహం చేస్తున్నారు. కనిపించిందా ఉత్సవాలు కాబట్టి తేనె కలిపినటువంటి ఒక దాన్ని పాటిస్తారు. దాన్ని వస్త్రాణి మే వసావసాథేరివో అక్షత్ర అంతమాపసర్గాః అవాతిరతమనృతాని ఘృతేన మిత్రావరుణా సచేథే. ఓం ధనుర్మాస మహోత్సవాంగత్వేన క్రియమాణ శ్రీ భూసమేత శ్రీ వరదరైకొండ రామవరప్రసాద్ దంపతులు వారి కుమారులు బంధువులు సమర్పిస్తున్న మధుపర్కద్వయం. ఒకసారి మీరు ఇట్లా పట్టుకోండి, వారికి ఇవ్వండి, వారి తిరుమల దగ్గర సమర్పిస్తారు. వస్త్రాలు మాత్రం సంసోడ గారు కూడా ఉన్నారా? అలాగే పిబతోదకం తృణాన్యత్తు. వివాహ సందర్భంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అంటే అతిలోక సౌందర్యం కలిగినటువంటి వాడు, వంశా మోహన రూపుడైనటువంటి వాడు అమ్మ అంతకంటే అతిలోక సౌందర్యవతి కాబట్టి నలుగురి వేద సంప్రదాయం వాళ్ళలాగా అబ్బాయి ఆల్రెడీ ప్రేమించేశారు, వాళ్ళిద్దరూ మాట్లాడేసుకుని ఆ తర్వాత నాకు కుదరటం లేదు, అప్పుడు కమిట్ అయ్యాం. కానీ ఇప్పుడేమో అభిప్రాయాన్ని కూడా మనం అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నాము అంటే పెద్దల యొక్క మంగళాశాసనం. అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్యమయామృతోదధయే అఖిలాండ కోటి బ్రహ్మాండన క్షీరార్ణవ శర్మణః పుత్రీం ఓం వరార్థినీం శ్రీ లక్ష్మీ రామః. ఓం చతుర్వేద శాఖా అనంత వేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస సైన్య గార్గ్యత్రయాభిషేక ప్రవరాన్విత సామ్రాజ్యం రాజ్యం పారమేక్షం రాజ్యం మహారాజమాధిపత్యమయం. స్వామికి గోదాదేవికి జరిగినటువంటి విశేషాలన్నీ కూడా చెప్పారు. ఆయన అచ్యుత గోత్రోద్భవుడు. అచ్యుతుడు అంటే అర్థం ఏంటంటే నాచ్యుత అచ్యుత. ఒకసారి ఎవరైనా ఆయన కానీ పట్టుకుంటే విడవనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. కాంచీపురము అని అంటారు, వస్తూ ఉంటే వాడు. ఓం చరణం పవిత్రం విదతం పురాణం యేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూత అతి పాప్మానమరాతింతరేమా. అట్లా ఉంచండి. ఓం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం తీసేసి
వివాహ సందర్భంగా వరుడు యొక్క పాద ప్రక్షాళన చేయటం గృహస్థుడైనటువంటి యజమానికి ఒక ప్రత్యేకమైనటువంటి సేవ. ఎందుకంటే ఉండాలి అంటే ఉత్తమ వరుడికి పాదాలు కడిగి నెత్తిన నీటి చల్లుకొని అమ్మాయిని ఇస్తే దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం శాశ్వత విష్ణులోక అవాప్య సిద్ధ్యర్థం. కాబట్టి అటు 10 తరాలు ఇటు 10 తరాలు ధరించి పైలోకంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన గోత్రాన్ని మన వంశాన్ని అభివృద్ధి చెందేలాగా ఆశీర్వచనం చేస్తారనమాట. ఇది గృహస్థ ఆశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంచెనటువంటి చిన్న ఉపకరణానికి సంబంధించి వాటిని శిరస్సు దాల్చడం ద్వారా మనకి స్వామి యొక్క అనుగ్రహం శక్తి మనకి బాగా పుష్కలంగా లభిస్తుంది. ఎవరు అనుకున్నట్లయితే ఎవరికి తెలియదు రహస్యం. ఆనాడు బలి చక్రవర్తిని గ్రహించడానికి అని చెప్పి ఒక కాలు భూమి మీద కొలిచి రెండవ కాలు స్వర్గలోకంలో పెడితే ఆ గుట్టులు చూసేట ఆయన గారు బాబోయ్ అనేక కోటి బ్రహ్మాండానామేకతమే అవ్యక్త ప్రకృతి మహదహంకార ఆకాశవాయువన్హి జల పృథివ్యావరణే సప్తభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండకరండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మ ఐరావతాత్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతలపితే మహానాళాయమాన ఫణిరాజరాజశేషస్య సహస్రఫణా మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సురసాతల మహాతల పాతాళాది రప్తలోకానాం ఉపరితలే భూలోక భువర్లోక సువర్లోక విష్ఠితస్య ఓం ఓం అంగ మంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య పులింధ శూరసేన జాలాంధ్ర సాల్విచ్ఛేద్ వివిధ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య పులింధ ఆంధ్ర హోన బర్బర కేకయ కోసల కుంతల శూరసేన జాలాంధ్ర సాల్విచ్ఛేద్ వివిధ దేశ భాష భూమిపాలైశ్చాధిష్ఠితే ఓం గంగా యమునా సరస్వతీ నర్మదా సింధు కావేరి మదాపహారిణి ఇత్యాది పుణ్య నదీభిః పవిత్రతే ఓం ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే విశ్వావసునామ సంవత్సరే అయనద్వయోర్మధ్యే దక్షిణాయనే షడ్ఋతూనాం మధ్యే ఓం శరదృతో ఓం ద్వాదశ మాసానాం మధ్యే పుష్యమాసే పక్షద్వయోర్मध्ये కృష్ణపక్షే పంచదశ తిథీనాం మధ్యే దశమ్యాం శుభతిథౌ సప్తవారాణాం మధ్యే భౌమవాసరేషు శుభవాసరేషు శుభనక్షత్రేషు భయోగేషు శుభకరణ ఏవం గుణ విశేషణ ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, సప్తఋషులు లాంటి మహర్షులు ఉన్నారు. అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. వాటన్నిటినీ అవిద్యావాసనయా అస్మిన్ సంసార చక్రే మహతి నానాయోనిషు జనిత్వా ఏనాపి భాగ్య విశేషేణ మమ జన్మ ప్రకృతి తత్ క్షణ పర్యంతం నవవిధానా మహాపాతక ఉపపాతకాదీన స్వామినః అహం కరిష్యే కనక సంపన్నా కనక ఆభరణైర్యుత ఆస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకం ఈశయా కన్యాదాన ముహూర్తం గోదానం తుభ్యమహం సంప్రదదే యా ఆశ్రయా భూమిః వరాహేణ సముద్ధృత యస్మాత్
भुवनानि प्रदानेन शान्तिं प्रेक्षमे गोभो हिरण्य सालग्रामदनैः श्रीभूसमेत सावधानाः। ओम श्रीरंगे गरुडाचले जनगिरौ सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले यदुगिरौ नारायणाख्याचले लोकालोकचलो च निषधे मुहूर्ते सावधाना सुलग्ने सावधाना। ओम नीरवसु करो नरमृगः जो पशुको कुकुम गंधो समर्पिंचु नीरे समर्पिंचनम। ओम नीरवसु करो नरमृगः कुब्जो महाभार्गव सारी भागवतो अंदर को साथ गोविंदा మీ వారికి ఇచ్చేయండి పళ్ళు మీరు फस्ट आता है श्रीदेवी రామారావు గట్టిగా ఒకసారి పెట్టండి. ముహూర్తానికి సంబంధించినటువంటి బాగా లోతుగా చూసి ముహూర్తాన్ని నిర్ణయించారు. వధువు యొక్క సౌభాగ్యం ఉండాలి అంటే సప్తమ స్థానం చాలా దృఢంగా బలంగా ఉంటే ఆ కుటుంబం చాలా సవ్యంగా ఉంటుందన్నమాట. తిథి వార నక్షత్ర కరణ యోగము అని అంటారు. ఈ 5 రకాలైనటువంటి అంశాలతో పాటుగా పెద్దల యొక్క कालीं ब्रह्म विष्णु शिवात्मिकां त्रिकालज्ञान संपन्नां नमामि भुवनेश्वरीं लक्ष्मीं क्षीरसमुद्रराजकन्यां गदामेश्वरीं कलब्धविभव ब्रह्मेन्द्र गंगाधरं कमले कमलायताक्षी చేశామన్నమాట. ఎందుకంటే లక్ష్యం మరి ఎట్లా ఏం చేయాలి దీన్ని, ఇది అందరినీ మింగేసేట్టుగా ఉంది కాలకూటము అని అన్నారు. ఏం పర్వాలేదు మీరు అక్కడ ఉండండి అని చెప్పి వెంటనే పరమశివుడు ఇచ్చాడు. అయ్యా నువ్వు తీసేసుకుని తాగేసేయి అన్నాడు. రేపు నీ మాంగళ్యం ఎలా అవుతుంది ఎట్లా ఆలోచించలేదేమిటి అని అడిగితే అప్పుడు ఆమె గారు తన పాతివ్రత్యాన్ని ప్రమాణంగా చేసి సర్వమంగళ మాంగళ్యే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఈ గడ్డ మీద పుట్టినటువంటి వారికి ఈ రకమైన యోగ్యత కళ అవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకితనే వికటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయామః. మాంగళ్య దేవతాయై నమః. గురుగారికి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే తత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. ఆవిడికి ఇచ్చేసేయండి. లోకరక్షణ హేతునా కంఠే బధ్నా శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు. గోవింద 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 గోవింద
మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. స్వామివారి చూపించు గోదామ వారి చేపట్టుకోండి. చెప్పండి రండి ఇద్దరు. కామస్య కృత్యమానందం పుష్పయోర్నిగతస్తుపః ఏవం భగస్య దుర్గాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకోచం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్వస్య శ్రీశ్రయతామయీ ప్రజామే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం విష్ణో మే కామః సమృద్ధ్యతాం శ్రీజో మే కామః సమృద్ధ్యతాం. స్వామివారికి చూపించి ప్రజాపతి స్త్రియాన్యశః పుష్కయోరదధాత్సవం కామస్య నిత్యమానందం పుష్కయోర్నిహితస్తుపః ఏవం భగస్య తప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తో మే సమృద్ధ్యతాం. సమర్పించండి. ఓం శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి విమలిని నారాయణి శ్రీసతి ఆయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. ఓం వ్యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి అగ్నిర్వా వాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. శ్రీ మహాలక్ష్మి
రెండవది భగవంతుని పొందలేక భగవంతుని పొందాలి అనేటువంటి తహతహతో భగవత్ సన్నిధానానికి వెళ్ళాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి వారు భగవంతుడే సర్వస్వము అని భావించేటువంటి నిరంతర మనన కలిగినటువంటి వాళ్ళు నీ యొక్క పాదములకు మంగళము పాడుటలో ఉన్నటువంటి ప్రయోజనాలు శ్రీపూ సమేత శ్రీ అర్థం కాలేదా లేకపోతే వినాలనిపించలేదా? అయ్యో స్వామి అలా అనకండి, మాకేం తెలుసు. అరగిస్తాడు, మంత్రం చెప్తాడు. మంత్రం లేకుండా మంత్రం లేకపోతే దారింపు కాదు. పరివారములతో కోరినట్టి పదార్థములు సమకూర్చి అర్పణ చేసేదాము. ఆరాగింపు చేసేమయ్యా, మీరారాగించండి రామయ్యా. పానకం వడపప్పు కొబ్బరి పాలు మీగడ పంచదార తేనెతో మాగిన ఎట్టి బియ్య మామిడి పళ్ళ రసము. ఆరాగింపు చేసేమయ్యా, మీరారాగించండి రామయ్య. గోపాల కృష్ణ భూసురాన్వయ తీర్థ కవి కృష్ణదాసార్పణ చేసేదాము.
తీసుకొని వ్రత సమాప్తి పూర్తి చేస్తారు. చాలా అరుదుగా వస్తుంది. మామూలుగా అయితే మళ్ళీ 2 చేసేస్తుంటాం. భోగి రోజు ఇంకా మీరు ఫిక్స్డ్ చేసుకోండి స్వామి. ఏర్పాటు చేద్దాం. అది ఈసారి నేను చేస్తాను. నాకు దేవతాభిరుద్ధరతి యావతీర్ణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరంగేర్తజే దేవతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్య అంతరాయాయ సర్వస్తోమో దిరాత్తముత్తమః కర్మాణి కర్మాణి పశ్యత యతో యతః పశ్యత కర్మాణి కర్మాణి పశ్యత యతః పశ్యత యతో యతః పశ్యత పశ్యత యతో భర్త నారాయణాఖ్యం విద్మనమనుభవత్యదాస్థాపరం తత్తత్సత్యः సమస్తం దిశత పురుషో యహేత్యక్షవర్తి లేచి అతిథి సత్కారం చూడొచ్చు ఇక. రోచనో రోచమాన శోభన శోభమాన మెల్లగా లేవచ్చు, లేచి అతిథి సత్కారం చూడవచ్చు. జస్ట్ ఇలా పట్టుకో. అవుట్పుట్ లైట్ ఇస్తారు.
వదిన పొట్టొచ్చిందా? పొట్టొచ్చిందా?